హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ ని ఎలా క్రియేట్ చేస్తామనేది చూసాం. అండ్ వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇంటర్నల్ గా మన కంప్యూటర్ లో ఏ ప్రాసెస్ అనేది జరిగిద్దో దీని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఆ వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని ఎలా యాక్సెస్ చేయాలి, వాటిని ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. దీస్ ఆర్ ద వేరియబుల్స్ దట్ వీ హావ్ క్రియేటెడ్ ఇన్ ద లాస్ట్ వీడియో. ఇప్పుడు ఈ వేరియబుల్స్ ని మనం అవుట్‌పుట్ స్క్రీన్‌లో ప్రింట్ చేయాలనుకుంటున్నాం. పైథాన్ హాస్ సమ్ ఇన్‌బిల్ట్ టూల్స్. వాటిల్ని మనం యూజ్ చేసుకొని మనకు కావాల్సిన ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేయొచ్చు. ఇక్కడ మనం వేరియబుల్స్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, ఆ ప్రింటింగ్‌కి సంబంధించిన లాజిక్ మొత్తం మన ఓన్‌గా రాయాల్సిన అవసరం లేదు. పైథాన్ అనేది మనకు కొన్ని టూల్స్ అనేది ప్రొవైడ్ చేసిద్ది. ఈ టూల్స్‌నే మనం ఫంక్షన్స్ అని పిలుస్తాం. మీరెప్పుడైనా ఆ ఫంక్షన్‌ని పెర్ఫార్మ్ చేయాలనుకుంటే, జస్ట్ దాన్ని నేమ్ యూజ్ చేసి కాల్ చేస్తే చాలు. ఆ ఫంక్షన్ అనేది, ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేసింది. ఇక్కడ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి పైథాన్ హ్యాస్ అ ఫంక్షన్ కాల్డ్ ప్రింట్ ఇన్ స్మాల్ కేస్. ఇది ఫంక్షన్ ని ఇప్పుడు ఫంక్షన్ ని యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు వి నీడ్ టు కాల్ ఇట్ యూజింగ్ రౌండ్ బ్రాకెట్. ఇలా మనం ప్రింట్ ఫంక్షన్ ని కాల్ చేస్తాం. ఇప్పుడు మనం ఏజ్ అనే వేరియబుల్ ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఏజ్ వేరియబుల్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ వేరియబుల్ ని ఇందులో పాస్ చేయాలి. ఏదైతే డేటా మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో, ఆ డేటాని ఈ రౌండ్ బ్రాకెట్స్ లోపల మనం పాస్ చేస్తాం. ఇప్పుడు నేను రన్ బటన్ మీద క్లిక్ చేస్తాను. రన్ బటన్ మీద క్లిక్ చేయంగానే యూ కెన్ సీ దట్ వి హావ్ 18. ఎప్పుడైనా సరే మీరు ఈ ప్రింట్ ఫంక్షన్‌లో మీరు వేరియబుల్ పాస్ చేసినట్లయితే గనక, దానికి సంబంధించిన డేటా అనేది ప్రింట్ అయ్యిద్ది. ఒకవేళ మీరు వేరియబుల్స్‌లో స్టోర్ చేసుకోకుండా డైరెక్ట్‌గా వాల్యూస్‌ని ప్రింట్ చేయాలనుకున్నా సరే ప్రింట్ చేయొచ్చు. జస్ట్ ప్రింట్ అనే ఫంక్షన్‌ని కాల్ చేయండి. కాల్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ వాల్యూని పాస్ చేయండి. ఇలా పాస్ చేసినా సరే ప్రింట్ ఫంక్షన్ అనేది మనకి అవుట్‌పుట్‌లో ఆ డేటాని ప్రింట్ చేసిద్దనమాట. ఒకవేళ మీరు స్ట్రింగ్స్‌ని ప్రింట్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా ప్రింట్ అని రాసి డబుల్ కోట్స్ లోపల మీరిక్కడ స్ట్రింగ్ అనేది రాయొచ్చు. మీరు ప్రింట్ చేసేటప్పుడు ఆ స్ట్రింగ్ అనేది ప్రింట్ అయ్యిద్ది. దిస్ ఈస్ హౌ వి యూజ్ ప్రింట్ ఫంక్షన్. మీరు ఒకవేళ మల్టిపుల్ వేరియబుల్స్ ప్రింట్ చేయాలనుకుంటే, లేదా మల్టిపుల్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటే, యూ కెన్ యూజ్ మల్టిపుల్ ప్రింట్ స్టేట్మెంట్స్ లైక్ దిస్. ఇలా మల్టిపుల్ ప్రింట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు ఏమైద్దంటే, ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ఇక్కడ ఏజ్ వాల్యూ మనం ప్రింట్ చేస్తున్నాం. ఏజ్ వాల్యూ ప్రింట్ చేయంగానే, నెక్స్ట్ ఏదైతే వాల్యూ ప్రింట్ చేస్తున్నామో, ఆ వాల్యూ వచ్చేసి నెక్స్ట్ లైన్ నుంచి స్టార్ట్ అయ్యిద్దనమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మీరు ఎప్పుడైనా సరే డేటాని ప్రింట్ చేసినప్పుడు ఆ డేటాని ప్రింట్ చేసేసిన తర్వాత మన కర్సర్ అనేది నెక్స్ట్ లైన్‌కి వెళ్ళిపోయిద్ది. నెక్స్ట్ లైన్‌కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఆ లైన్‌లో ప్రింట్ అయ్యిద్దనమాట. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వే ఆఫ్ ప్రింటింగ్ మల్టిపుల్ వేరియబుల్స్. లేదు మీరు ఒక ప్రింట్ స్టేట్మెంట్‌లోనే మల్టిపుల్ వేరియబుల్స్ ప్రింట్ చేయాలనుకుంటే యూ కెన్ డూ దట్. సో, ఐ విల్ రిమూవ్ దిస్ 3 ప్రింట్ స్టేట్మెంట్స్. మల్టిపుల్ వేరియబుల్స్‌ని ఒకే లైన్‌లో ప్రింట్ చేయాలనుకుంటే యూ నీడ్ టు కాల్ ద ప్రింట్ ఫంక్షన్ అండ్ మల్టిపుల్ వాల్యూస్ ని ఈ ప్రింట్ ఫంక్షన్ లో మల్టిపుల్ వాల్యూస్ ని యూ కెన్ సెపరేట్ విత్ కామాస్ అండ్ రైట్ ఇన్సైడ్ దిస్ ప్రింట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏజ్, రేటింగ్, సబ్స్క్రైబ్డ్ అండ్ నేమ్ ఈ 4 వేరియబుల్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు. యూ కెన్ రైట్ దెమ్ బై సెపరేటింగ్ విత్ కామాస్. ఏజ్ కామా, రేటింగ్ కామా, సబ్స్క్రైబ్డ్ కామా, నేమ్. ఇలా మల్టిపుల్ వాల్యూస్ ని కామాతో సెపరేట్ చేసినట్లయితే గనక మనం రన్ చేసినప్పుడు ఈచ్ వాల్యూ అనేది ప్రింట్ అయ్యిద్దనమాట సేమ్ లైన్. ఈ వాల్యూస్ మధ్యలో మనకు ఒక స్పేస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. యూ కెన్ సీ ఇట్ హియర్. ఏజ్, రేటింగ్, సబ్స్క్రైబ్డ్, నేమ్. ఈ అన్ని వాల్యూస్ మధ్యలో దే ఆర్ సెపరేటెడ్ విత్ స్పేసెస్. యూ కెన్ సీ ద సీక్వెన్స్. మనం ఏదైతే సీక్వెన్స్ ప్రొవైడ్ చేస్తామో అదే సీక్వెన్స్ లో మనకి అవుట్‌పుట్ అనేది జనరేట్ అయ్యిద్ది. ద సీక్వెన్స్ విల్ నాట్ చేంజ్. దిస్ ఈస్ హౌ యూ కెన్ ప్రింట్ మల్టిపుల్ వేరియబుల్స్ ఆర్ మల్టిపుల్ వాల్యూస్ యూజింగ్ ద ప్రింట్ ఫంక్షన్. నెక్స్ట్ వీడియోలో మనం ప్రింట్ చేసేటప్పుడు ఎలా మనం అవుట్‌పుట్‌ని ఫార్మాట్ చేయొచ్చో చూద్దాం. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.